అధ్యక్ష, ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. గత 5 ఏళ్ల పాలనలో మరి ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో లాస్ట్ టైం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మరి కేవలం 7,340 కోట్లు మాత్రమే రోడ్ల కోసం ఖర్చు చేసింది. మరి గతంలో మన ప్రభుత్వం ఏదైతే ఉందో 14 నుంచి 19 వరకు 11,450 కోట్లు ఖర్చు చేస్తే మరి ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం 7,300 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అది కూడా చాలా వరకు గ్రామాల్లో మరి ఏవైతే రోడ్లు దెబ్బతిన్నాయో అట్టహాసంగా శిలాఫలకాలు మాత్రమే వేసి వాటికే పరిమితం చేసింది అధ్యక్ష. ఎంత దారుణం అంటే అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మన రోడ్ల గురించి హేళనగా మాట్లాడుకోవడం మనందరం కూడా చూసాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరి రోడ్లకు సంబంధించి రోడ్ల మీద ఏదన్నా కల్వర్ట్లు కానివ్వండి, బ్రిడ్జిలు కానివ్వండి ఏమన్నా పడిపోతే వాటన్నిటినీ కూడా మరి కొత్త వాటికి వేయకుండా కేవలం తూవులు మాత్రం వేసి వాటితో సరిపెట్టడం వల్ల మరి పంట పొలాలకు సంబంధించిన డ్రైన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మరి నీరు లాగపోవటం వల్ల కొద్దిపాటి వర్షానికే పొలాలన్నీ కూడా ముంపునికి గురయ్యి మరి రైతులందరూ కూడా చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి మా నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. అదేవిధంగా మరి రోడ్ల వల్ల ఈ యాక్సిడెంట్ జరగటం వల్ల కానివ్వండి రకరకాలుగా మరి అనేక ప్రాణాలు కోల్పోవడం కూడా మనం చూసాం. అదేవిధంగా మరి ముఖ్యంగా మా పెడన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా రోడ్లు పాడైపోవటం వల్ల ఆర్టీసీ బస్ సర్వీసులు కూడా నిలిపివేయటం కూడా జరిగింది అధ్యక్ష. తప్పకుండా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇండైరెక్ట్ గా మీరు చూసినట్టయితే ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఇబ్బందికరంగా అవుతుంది.